సహోదరులారా, ఈరోజు దేవుడు నడిపించే విధానాన్ని బట్టి మన జీవితంలో దేవుడు కార్యములు చేయాలని, మన ఉద్దేశాలు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరులారా, జీవితంలో ఎందుకు శోధన కలుగుతున్నదని, నా జీవితంలో కలిగే బాధలన్నిటినీ ఏ విధముగా నేను దేవునికి విరోధముగా ఉన్నానని, నా జీవితంలో కలుగుతున్న శోధనలన్నిటినీ ఏ విధముగా నేను జయించాలని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరులారా, అందుకే ఈరోజు అంశముగా పశ్చాత్తాప పడవలని అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో కలుగుతున్న శోధనలు ఏ విధముగా పశ్చాత్తాపం పడుటకు, జీవితంలో కలిగే వేదన ఎందుకు పశ్చాత్తాపంగా మారుటకు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరులారా, జీవితంలో పశ్చాత్తాపం అనే హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు, పశ్చాత్తాపం అనే మనసును దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు, మన జీవితంలో ఏ విధమైన పశ్చాత్తాపం కలిగి ఉండాలని, జీవితంలో ఏ విధముగా పశ్చాత్తాపమే మనకు దేవుడు అనుగ్రహించిన విధానాన్ని మనం చూస్తున్నాం. సహోదరులారా, అందుకే జీవితంలో పశ్చాత్తాప పడుటకు దేవుడు అనుగ్రహించిన సమయమని, పశ్చాత్తాప పడుటకు దేవుడిచ్చిన సమయమని మనం ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా పశ్చాత్తాపడి దేవుణ్ణి తెలుసుకొనుటకు నేను దేవునిలో ఉన్నానని పరిపూర్ణమైన విధానమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సహోదరులారా, పశ్చాత్తాప హృదయం దేవుని చెంతకు నడిపించి, పశ్చాత్తాప హృదయం పరిపూర్ణమైన విధానమును మనకు అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కలవరపడవలదు, నీవు కలవరపడవలదు, యేసు నిన్ను వదిలిపెట్టారు, యేసు నిన్ను వదిలిపెట్టారు. కలవరపడవలదు, నీవు కలవరపడవలదు, ముళ్ళ మకుటం నీ కోసమే, రక్తమంతా నీ కోసమే, ముళ్ళ మకుటం నీ కోసమే, రక్తమంతా నీ కోసమే. సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుణ్ణి వెతుకుటకు పరిపూర్ణమైన విధానముగా ఈరోజు పశ్చాత్తాప అంశముగా మనం చూస్తున్నాం. జీవితంలో నడిపించే భాగ్యమును, పరిపూర్ణమైన విధానమును దేవుడు అనుగ్రహించే కృప ఏ విధముగా నడిపిస్తూ ఉన్నాడని, దేవుడు అనుగ్రహించే కృప పరిపూర్ణమైన విడుదలగా అనుగ్రహించేది కృపగా ఉన్నదని మనం చూస్తున్నాం. సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన దేవుని కనికరాన్ని, జీవితంలో ఏ విధమైన కృప మనం పొందుకుంటున్నామని ఈరోజు పశ్చాత్తాప అంశంగా మనం చూస్తున్నాం. సహోదరులారా, అందుకే జీవితాన్ని ఏ విధముగా సమర్పణ అనే జీవితం మనం దేవునికి అంగీకారంగా ఉండినప్పుడు, సమర్పణ అనే జీవితాన్ని దేవునికి మనం పరిపూర్ణత కలిగించినప్పుడు జీవితంలో పశ్చాత్తాపం అన్న అంశంగా మనం చూస్తున్నాం. సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా దేవునికి సమర్పణ అనే పశ్చాత్తాపం మనలో కలుగుచున్నప్పుడు, ఏ విధమైన పశ్చాత్తాపం దేవునికి అంగీకారముగా ఉండునని, ఏ విధమైన పశ్చాత్తాపం దేవుణ్ణి పరిపూర్ణముగా నా జీవితంలో శోధ నుండి పరిపూర్ణత నేను పొందగలనని, నా జీవితంలో పరిపూర్ణమైన బాధ నుండి విముక్తి నేను పొందగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరులారా, అందుకే జీవితంలో ఏ శోధన కలుగుటకు నాకు ఏ వేదన కలిగి ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం.
సహోదరి సహోదరులారా, అందుకే పశ్చాత్తాపం అనే అంశముగా దేవుడు నా జీవితంలో కలుగుచున్న శోధనలన్నిటినీ, దేవుడు నా జీవితంలో చేస్తున్న పరిపూర్ణమైన ఆశీర్వాదాలను బట్టి నేను పశ్చాత్తాప పడుటకు దేవుడు అనుగ్రహించిన విధానముగా ఉన్నదని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని మార్చుకొనుటకు పశ్చాత్తాపమని, దేవుని దరికి చేరుటకు పశ్చాత్తాప హృదయమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కలిగే శోధనలు ఏ విధముగా శోధన కలుగుతున్నదని, జీవితంలో కలిగే బాధలు ఏ విధమైన బాధలు మనకు కలుగుతున్నాయని, జీవితంలో కలిగే శోధనలన్నిటిని ఏ విధముగా జయించగలమని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా పశ్చాత్తాప పడుటకు అంగీకారముగా నేనున్నానని, పశ్చాత్తాప హృదయమే నన్ను నడిపించినని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. పాపమంతా సమర్పించు, నీవు పరిశుద్ధునిగా అవుతావు. పాపమంతా సమర్పించు, నీవు పరిశుద్ధునిగా అవుతావు. కల్వరి శిఖరముపై గాయపడ్డ యేసుని చూడు, కల్వరి శిఖరముపై గాయపడ్డ యేసుని చూడు. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని వెతుకుచున్నామని, జీవితంలో ఏ విధముగా దేవుని కొరకు పరిపూర్ణమైన జీవితం కలిగి ఉన్నామని, పరిపూర్ణమైన జీవితం దేవునిలో ఉండుటకు అనుగ్రహాన్ని మనం పొందగలమని, పరిపూర్ణమైన విధానమును ఏ విధముగా దేవుని చెంత మనం ఉండుటకు కనికరం కలిగించునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని వెతుకుటకు కనికరముగా ఉన్నప్పుడు మన జీవితాన్ని ఏ విధముగా దేవుని చెంతకు నడిపించే విధానముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, పరిపూర్ణముగా విడుదలనిచ్చే దేవుడుగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని కనికరాన్ని పొందుకొనుటకు పరిపూర్ణమైన విధానమే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పశ్చాత్తాప హృదయం ఏ విధమైన కనికరము నాకు అనుగ్రహించినని, పశ్చాత్తాప హృదయం ఏ విధమైన జీవితము నాకు అనుగ్రహించినని, పశ్చాత్తాప హృదయం ఏ విధముగా నడిపించినని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే యావేలు గ్రంథంలో 2వ అధ్యాయం ఏ విధముగా 12వ వచనం చెప్పిన విధముగా నా జీవితాన్ని ఏ విధముగా దేవునికి అంగీకారముగా ఉండునని, ఏ విధముగా దేవునికి అంగీకారముగా నేను మార్చుకోవాలని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే యావేలు గ్రంథములో 1వ అధ్యాయంలో ఏ విధముగా 13వ వచనంలో 14వ వచనంలో ఏ విధముగా పశ్చాత్తాపమునకు ప్రార్థనలు ఏ విధముగా నా జీవితాన్ని సమర్పణగా చేసుకొనుటకు, పరిపూర్ణమైన పశ్చాత్తాపమే ప్రార్థనగా మారుటకు, జీవితంలో ఏ విధముగా వారు బలిపీఠం దగ్గర ఏ విధముగా దేవుని చెంత మరి ప్రార్థించినప్పుడు, శోకించినప్పుడు ఏ జీవితంకి వారు అంకితముగా మారి ఉన్నారనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని చెంత, బలిపీఠం అనే దేవుని చెంత మనం ఉండినప్పుడు, దేవుని చెంత శోకించినప్పుడు, దేవునిలో ఉండినప్పుడు ఏ విధముగా మనం పశ్చాత్తాప పడతామని, పశ్చాత్తాప హృదయం దేవునిలో నడిపించుటకు నన్ను పరిపూర్ణముగా దేవుని కృప మనం పొందుకుంటామని, పశ్చాత్తాపముగా మారుటకు దేవుని అంగీకారముగా నేను మారగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే యావేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో
యాజకులారా గోని తాల్చి విలపింపుడు, బలిపీఠంపై అర్చన చేయువారులారా శోకింపుడు, దేవాలయంలోనికి పోయి రేయల్లా ఏడువుడు. దేవాలయమున మీ దేవునికి అర్పించుటకు ధ్యానమును కానీ ద్రాక్ష రసము కానీ లేదు అని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని చెంతకు వచ్చి విలపించాలని, బలిపీఠం దగ్గర ఏ విధముగా శోకించి దేవుని చెంత ఏడవాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అందుకే పశ్చాత్తాప హృదయం ఏ విధముగా మన హృదయమును పరిపూర్ణతకు చేర్చునని, పరిపూర్ణమైన దీవెనగా మన హృదయాన్ని మార్చునని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కలిగే శోధన దేవుని చెంతకు నడిపించునని, జీవితంలో కలిగే శోధన దేవుని చెంత నడిపించి ఏ విధముగా నీకు విడుదలను అనుగ్రహించునని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని వెతుకుచున్నప్పుడు, దేవుని కూడా వెతికినప్పుడు పరిపూర్ణమైన దేవుని కృప మనం పొందుకోగలమని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ నీతో ఉన్నాడు, చేయి పట్టి నడిపిస్తాడు. ఎల్లప్పుడూ నీతో ఉన్నాడు, చేయి పట్టి నడిపిస్తాడు. కలవర పడవలదు, నీవు కలవర పడవలదు. యేసు నిన్ను వదిలిపెట్టారు, యేసు నిన్ను వదిలిపెట్టారు. ముళ్ళ మకుటం నీ కోసమే, రక్తమంతా నీ కోసమే. ముళ్ళ మకుటం నీ కోసమే, రక్తమంతా నీ కోసమే. కలవర పడవలదు, నీవు కలవర పడవలదు. సహోదరి సహోదరులారా, ఈరోజు అంశముగా పశ్చాత్తాపం హృదయం అన్న అంశముగా మనం చూస్తున్నాం. దేవునిలో ఉండినప్పుడు, పశ్చాత్తాపం పొందినప్పుడు, ఏ విధమైన దేవుని పశ్చాత్తాపముగా మన హృదయం మారినప్పుడు, దేవుని అనుగ్రహమును, దేవుని పరిపూర్ణమైన మన హృదయమును మార్చబడినప్పుడు దేవుని కృప మనం చూడగలమని ఈరోజు పశ్చాత్తాపం అనే అంశం ద్వారా మనం చూస్తున్నాం.